సమ్మర్ హాలిడేస్ అంటే అందరూ ఎవరో ఒకరి ఇంటికి వెళ్తూనే ఉంటారు. అమ్మమ్మ, నానమ్మ వాళ్ళ ఇంటికి. మేమేమో మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అది నిర్మల్‌లో ఉంటది. మా తమ్ముడు వాళ్ళ ఇల్లు అంటే మా కోడలు నిహస్వి వాళ్ళ ఇల్లు అనమాట. మాకైతే చాలా సర్ప్రైజింగ్ ఉంది. చూడండి, మేము కార్‌లో సర్ప్రైజింగ్ వచ్చినాము. వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి కార్ ఆపి నిహస్వి ఎదురుగానే ఉంది. హాయ్ నిహా, హాయ్ నిహా అంటే అది చాలా షాక్ అయిందసలు. హనీ వెళ్ళి హాయ్ నిహా అని అంటుంటే అది షాకింగ్‌గా చూస్తుంది. నా టర్న్ వరకు వచ్చేసరికైతే అది అందరినీ గుర్తుపట్టేసింది. ఇంకా షాక్‌లో నుంచి బయటకొచ్చేసింది కాబట్టి. ఇంకా నా తర్వాత వాళ్ళ నానమ్మ, తాతయ్య అంటే మా అమ్మ, నాన్నలు మేము వచ్చేటప్పుడు వరంగల్ నుంచి వచ్చేటప్పుడు మా అమ్మ, నాన్నలను కూడా వాళ్ళ ఊళ్ళో నుంచి పిక్ చేసుకొని వచ్చేసినాము. నిహస్వి కోసం అందరం వచ్చి దాంతో స్పెండ్ చేస్తే బాగుంటుంది, హ్యాపీగా ఉంటుందని చెప్పేసి అందరం వచ్చేసినాం. ఇంకా నిహస్వి వాళ్ళ అమ్మ, నాన్న అయితే సూపర్ సర్ప్రైజ్ ఫీల్ అయ్యిండ్రు. ఇక్కడైతే ఈ హ్యాపీనెస్‌ని మా చిన్న తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ ఒకటే మిస్ అయిపోయింది. అంటే మా వశిష్ఠ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. అందుకే మేము నెక్స్ట్ వీక్ సమ్మర్ హాలిడేస్‌కి మా వశిష్ఠ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాము. చూసారా వాళ్ళ తాతయ్యతో, నానమ్మతో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది మా నిహస్వి. ఇక్కడికి ఇలా గడిచిపోయింది. నెక్స్ట్ డే మేము ఊరికే ఉండడం ఎందుకు అని చెప్పేసి కొత్తగా డీమార్ట్ వచ్చింది అంటే డీమార్ట్‌కి వెళ్దామని మా నిహస్విని తీసుకొని వెళ్ళినాము. అక్కడైతే చాలా ఎంజాయ్ చేసినాము షాపింగ్‌ని. ఇంకా వాళ్ళ మామయ్య నిహస్వికి అన్ని ఆల్ఫాబెట్స్, నంబర్స్ అట్లా ప్రాక్టీసింగ్ బుక్స్ కొనిచ్చిండు నిహస్వి కోసం. పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే వాళ్ళ మామ నిర్మల్‌కి నిహస్వి కోసం రావడం. ఇంకా తర్వాత బిల్లింగ్ అయ్యేలోపు బోర్ కొడుతుందని చెప్పేసి నిహస్విని మా హనీ సూపర్గా ఆడిచ్చింది. అది ఎంత ఎంజాయ్ చేస్తుందో చూడండి అసలు హనీతో అటు ఇటు తిరుగుతూ పొట్టిది. ఇంకా ఆ తర్వాత మేము నిర్మల్లో స్పెషల్ కొయ్య బొమ్మల ఫ్యాక్టరీ ఇంకా చూడడానికి వెళ్ళినాము. అక్కడ అంతా అయితే బాగున్నాయి, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయని చెప్పేసి ఏం కొనకుండా బయటకు వచ్చేసినాం. ఇంకా ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ బుట్ట బొమ్మలు బాగున్నాయి, మాకు బాగా నచ్చినాయి. ఇంకా తర్వాత లంచ్కి వెళ్దామని చెప్పేసి కృతింగా రెస్టారెంట్ అని చెప్పి బాగుంటుందని మా తమ్ముడు వాళ్ళు చెప్తే అక్కడికి వెళ్ళినాం అందరం కలిసి. ఇంకా ఈ రెస్టారెంట్లో అయితే నిహస్వి చేసిన అల్లరి అంతా ఇంత కాదు. చూడండి, అసలు టేబుల్ మీద ఒక్క స్పూన్, ఒక్క ఫోర్క్ కూడా ఉంచట్లేదు, అన్నీ తీసుకొని ఆడుతుంది. ఇంకా మేము అందరం అయితే వెజ్ బిర్యానీ, కొంతమంది ఎగ్ బిర్యానీ అన్నీ ఆర్డర్ ఇచ్చేసినాం. ఫుడ్ అయితే వచ్చింది. నిహస్వికి చాలా ఆకలి ఉంది. ఇంకా నిహస్వి అందరి దగ్గర ఒక్కొక్క బుక్క తిన్నది. హనీ దగ్గర, నానమ్మ దగ్గర, అత్త దగ్గర, అందరి దగ్గర తినింది. ఇది మా ఫస్ట్ ట్రిప్. ఇంకా మా నిహస్వి అల్లరితో మామూలుగా ఉండదు. అవన్నీ అప్లోడ్ చేస్తా, చూడడానికి రెడీగా ఉండండి.